హలో హాయ్ అండి. నేను ఈరోజైతే ఎగ్ రైస్ అయితే చేస్తున్నానండి. అందులోకి సరిపడా 2 టమాటాలు, ఒక ఆనియన్ తీసుకున్నానండి. తీసుకొని కట్ చేసుకున్నాను. ఈ విధంగానైతే కట్ చేసుకున్నాను. గ్యాస్ వెలిగించుకొని దాని మీద కడాయిని అయితే పెట్టుకున్నానండి. కడాయిలో 3 స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్ అయితే వేసుకున్నానండి. అదేవిధంగా టమాటాను కూడా వేసుకున్నాను. వేసుకొని కలపెట్టుకొని వాటిని ఒక 1 మినిట్ ఆ విధంగానే కలపెట్టడం వల్ల ఆయిల్లోనైతే ఆనియన్ మరియు టమాటా ఉడుకుతుందండి. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి ఈ విధంగా నూనె సిమ్లో ఉడికేటట్టు గ్యాస్ చిన్నగా పెట్టుకొని కలుపుకుంటున్నాను. ఈ విధంగా సిమ్లో గ్యాస్ పెట్టుకోవడం వల్ల మంచిగా ఉడుకుతుందండి. నేనైతే మా ఫ్యామిలీకి సరిపడేన్ని 3 ఎగ్స్ను తీసుకున్నానండి. మా ఫ్యామిలీకి సరిపోయేంత 3 ఎగ్స్ అయితే సరిపోతుందనేసి నేను తీసుకున్నాను. అదేవిధంగా అందులో టమాటా మరియు ఆనియన్లో 3 ఎగ్స్ని అయితే వేసుకుంటున్నానండి. అలా వేసుకొని వాటిని అయితే కొద్దిగా సిమ్లో గ్యాస్ పెట్టేసుకొని ఆయిల్లో ఎగ్ అయితే ఉడకాలి కదా అనేసి ఊరికే కలపడం వల్ల చిన్న చిన్నగా అవుతుందనేసి వాటిని ఆయిల్లో ఉడికేంత వరకు కొద్దిగా 1 మినిట్ ఉంచాను. ఆయిల్లో ఉడికితే అది కొంచెం పెద్దగా ఉండి ఎగ్ రైస్కి బాగుంటుందనేసి ఒక 1 మినిట్ అలా ఉంచాను. ఈ విధంగా ఉంచిన తర్వాత మనకైతే ఆయిల్లో ఉడికాక మనము చూసుకొని నూనె అయితే ఆ విధంగా నిలబడిపోయి ఉంటే ఉడికిందని చూసుకొని ఆ టమాటాలు మరియు వాటిని కొంచెం ఎగ్గులను కొంచెం చిన్న చిన్న సైడ్కి అంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి ఎగ్ అయితే ఎగ్గులాగా వస్తుందనేసి ఈ విధంగా నేను కలుపుకుంటున్నాను. వాటిలోకి సరిపడంత ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలా వేసుకుంటున్నానండి. మా ఫ్యామిలీ 4 మెంబర్స్ కాబట్టి మేమైతే 3 కప్స్ రైస్ పెట్టుకొని అన్నం వండేసుకున్నానండి. వండాక ఇది అయిపోయాక ఈ విధంగా అందులో కలుపుకోవాలండి. అన్నం వండేసుకొని ఇందులో కలుపుకోవాలండి. మొత్తం అన్నం విప్పేసి ఇందులో కలుపుకున్నామంటే ఈ విధంగా మనకైతే వస్తుంది. ఈ విధంగా రావడం వల్ల టమాటా ఎగ్ రైస్ రెడీ అవుతుంది. మనకైతే ఇంట్లో కొత్తిమీర ఉంటే మంచిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్టయితే వేసుకొని ఉంటే బాగా ఉంటుందండి. టేస్ట్ కూడా బాగా ఉంటుంది. టమాటా ఎగ్ రైస్ పిల్లలు ఎప్పుడన్నా తిననప్పుడు మన విధంగా చేసి పెడితే తింటారు. అందులోకి నేను ఒక నిమ్మకాయనైతే పిండుకుంటున్నానండి. నిమ్మకాయ తినడం కొంచెం పుల్లగా తాకుతుంది కాబట్టి మన ఎగ్ రైస్లోకి బాగుంటుందనేసి అయితే నేను నిమ్మకాయను పిండుకుంటున్నానండి కట్ చేసుకొని. నిమ్మకాయ టేస్ట్ తగిలితే మనకు అది ఎగ్ రైస్ అనేది చాలా టేస్ట్ వస్తుందండి. లెమన్ మీరు కూడా పిండుకోండి. మీరైతే నా వీడియోను ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏ విధంగా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ విధంగానైతే మీరు ట్రై చేసి చూడండి.